విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. ఫ్రెండ్స్, జగన్ ట్రాప్లో చంద్రబాబు నాయుడు ఏమైనా పడిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఇటీవల కాలంలో మావిగన్ అన్నదాన్ని బాగా పబ్లిసిటీ చేస్తూ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము అధికారంలోకి వస్తే కనుక మావిగన్ని డెవలప్ చేస్తాం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ని మేము డెవలప్ చేస్తాం రాజధాని ప్రాంతంగా అని చెప్తూ వస్తున్నారు. దాన్ని కౌంటర్ ఎంతకాలం టీడీపీ వాళ్ళు బాగానే ఇస్తూ వచ్చారు. అమరావతి ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కొత్తగా చెప్తారేంటి? ఆల్రెడీ మీరు ఇంతకుముందు 3 రాజధానుల ప్లాన్ అవుట్ చేసి దెబ్బతిన్నారు కదా, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారా అంటూ టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా మరి చంద్రబాబు నాయుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయారో ఏమో తెలియదు కానీ ఆవిగన్ అంటూ కొత్తది తీసుకొచ్చారు. అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి డెవలప్ చేస్తామని చెప్పి. ప్రస్తుతం అమరావతిలో డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ ఏరియాలో మనం ఉన్నాము. ఇక్కడ బ్రిడ్జిలు కడుతున్నారు, ఆ ఊరంతా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 29 గ్రామాలు ఇవి రాజధాని ప్రాంతాలు కదా. ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు, మేళ్ళు ఎలా వచ్చేసాయి మీరు చూడండి. చుట్టుపక్కలన్నీ కూడా ఈ కొండవీడు వాగు ఏరియాలను ఒడ్డునమాట. ఎంత డెవలప్మెంట్ ఇక్కడే ఉంది. ఇంకా లోనికి వెళ్ళే కొలితే కూడా మీకు అసలు కళ్ళు చెదిరిపోయి బిల్డింగ్స్ అక్కడ కట్టుకుని ఉన్నారు అక్కడ రైతులు కానీ రాజధాని ప్రాంత ప్రజలు కానీ. వచ్చేసింది రాజధాని, ఇంకా మాకు ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పి. ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. విజయవాడ, గుంటూరు రెండు కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. వాటి కోసం ప్రత్యేకించి ఏమీ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం లేదు. గుంటూరు అనేది అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన ఏరియా, చాలా పెద్ద ఊరు, అది పెద్ద సిటీ. అది విజయవాడ అనేది మీకు హోల్సేల్ మార్కెట్ కావచ్చు, మెకానిక్ వర్క్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే మెయిన్ ఆటోమొబైల్ వర్క్స్ ఉందో మొదటి నుంచి పేరు, ఇవన్నీ కలిపి విజయవాడ భయంకరంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా రైల్ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఉన్నాయి దానికి. అలాంటి విజయవాడని, గుంటూరుని ప్రత్యేకించి రాజధానిగా డెవలప్ చేయగలదు. ఆటోమేటిక్గా డెవలప్ అవుతే కొంత దృష్టి పెడితే చాలు ప్రభుత్వం. ప్రత్యేకించి దాన్ని తీసుకొచ్చి రాజధాని ప్రాంతంతో కలపాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఏమంటారు? రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కలిపి మేము డెవలప్ చేస్తాం అంటారు. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? ఆల్రెడీ మేము చెప్పిన మావగాన్లో విజయవాడ, గుంటూరు మీరే ఒప్పుకుంటున్నారు, ఇంకేముంది మచిలీపట్నం ఒకటే కదా, దాన్ని కూడా కలిపితే మా మావగాన్ అయిపోయింది కదా అని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఇలా ఉండేవారు కదా. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటా అంటే నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పట్టేది. ఆయన చాలా ఆలోచించేవారు, చాలా మేధోమదనం జరిపేవారు, చివరిగా డెసిషన్ తీసుకునేవారు. డెసిషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి వెళ్ళేవారు కాదు బయటికి. దానికి ఒక స్ట్రిక్ట్ పాలసీ అమలు చేసుకునేవారు. అందుకనే ఆయనకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా పేరు బాగా వినపడేది. మేము ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం. సౌత్ లీడర్స్కి ఎక్కువగా డెవలప్మెంట్ ఓరియంటేషన్తో పనిచేస్తారు. అందులో చంద్రబాబు నాయుడు అయితే కనుక పూర్తి స్థాయిలో ఆయన డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. చాలా స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అని అనేవారు. మోర్ దెన్ ఎ లీడర్, మోర్ దెన్ ఎ పొలిటీషియన్. ఆయన ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గానే పేరు ఉంది. ఒకప్పుడైతే ప్రైవేట్ సంస్థలకి సీఈఓగా పనిచేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రిగా పనిచేయట్లేదని కూడా అప్పటి కాంగ్రెస్ విమర్శించేది. బట్ అయినప్పుడు కూడా ఆయనకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన ఎందుకు ఇలా మార్చుకుంటున్నారు పదే పంత అనేది అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అమరావతి అనే దానికి 2024లో జరిగిన ఎలక్షన్స్లో పూర్తి మ్యాండేట్ ఇచ్చేసినట్టే ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 రాజధానులు మాకు వద్దని ఆ ఏరియాలకు సంబంధించిన ప్రజలు కూడా, అమరావతి వాళ్ళు ఎలాగో వేయలేదు ఓటు. ఈవెన్ వైజాగ్, కర్నూలు వాళ్ళు కూడా వైసీపీకి ఓటు వేయలేదు. అక్కడ కూడా పూర్తి మెజార్టీలు వచ్చేసాయి టీడీపీకి, కూటమికి. సో వాళ్ళు జనమే వద్దని తిరస్కరించిన తర్వాత మళ్ళీ జగన్ మావిగన్ అనే దానికి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడము, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్లో లేదా ఆ మాటల్లో చంద్రబాబు నాయుడు పడిపోయారనిపిస్తుంది అనమాట. యాక్చువల్ అమరావతికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మ్యాండేట్ వచ్చేసినట్టే ఎన్నికల రిజల్ట్స్ ప్రకారం. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. 2029 నాటికి ఏమాత్రం డెవలప్మెంట్ చేశారని చూస్తారు. 2028కే మేము అమరావతిలో ఒక మెయిన్ ప్రాంతాన్ని డెవలప్ చేసి చూపిస్తామని లోకేష్ పదే చెప్తున్నారు. నిన్న మొన్నటి దాకా చంద్రబాబు అదే చెప్పేవారు. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా ఈ ఆవిగన్ అని అనలేదు కానీ గుంటూరు, విజయవాడ, అమరావతి కలిపితే అదే పేరు వస్తుంది. మావిగన్ వర్సెస్ ఆవిగన్ అంటే సోషల్ మీడియాలో జోక్స్ పేలుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఒక్క మచిలీపట్నం తప్ప. ఎందుకు అంత ఈజీగా ట్రాప్లో పడిపోయారనే అభిప్రాయం ఈవెన్ టీడీపీకి సంబంధించిన అనుబంధ సోషల్ మీడియా సంస్థలు కావచ్చు, లేదా ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు కూడా అదే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని డెవలప్ చేయండి చాలు, ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా దీన్ని డెవలప్ చేస్తే చాలు, మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరినట్టే, ఒక రాజధాని అనేది ఏర్పడిపోతుంది, కళ్ళ ముందు కనబడుతుంది, పేపర్ మీద కాకుండా అనేది ప్రజల నుంచి, పార్టీ నేతల నుంచి ఉన్నటువంటి మాట. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ కొత్తగా ఈ అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి డెవలప్ చేస్తామనే మాట ప్రజల్లోకి రాంగ్గా వెళుతుంది. జగన్ ట్రాప్లో చంద్రబాబు పడిపోయారనే చర్చ రాజకీయంగా రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు పునఃసమీక్ష చేస్తారా, లేకపోతే ఇదే ఆవిగంతో ముందుకెళ్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ దేశం.